హాయ్ ఫ్రెండ్స్. 'బిగ్ బాస్‌లో' కంటెస్టెంట్‌గా అవకాశం ఇప్పిస్తా అని చెప్పని 'బిగ్ బాస్' షోకి సంబంధించి వర్క్ చేసినటువంటి ఒక ఇన్‌చార్జు తన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడు అని ఈ 'స్వప్న చౌదరి' అనే యాంకరు ఇప్పుడు మొత్తం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే తన పేరే వినిపిస్తోంది. తనకు ఎలాగైనా న్యాయం కావాలి అంటూ కూడా తను కోరుకుంటుంది. మరి వాస్తవానికి అసలు ఎవరైతే తనను మోసం చేసిన ఈ 'బిగ్ బాస్‌కి' ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన ఈ తమ్మలపల్లి రాజు ఎవరు? అసలు ఇతను ఎలా పరిచయం అయ్యాడు? ఈ టోటల్ ఎపిసోడ్ అసలు ఎలా జరిగింది అనేది ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఆ తర్వాత కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఏం జరిగిందనేది, అసలు ఈ ఎపిసోడ్ అంతా ఎలా కంటిన్యూ అయిందనేది ఒకసారి తనకి కాల్ చేసి ఒకసారి మాట్లాడదాం. ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ. హలో. హలో, స్వప్న చౌదరి గారండి? అవునండి. మేడం నమస్తే. ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' కు సంబంధించి హలో హలో. వినిపిస్తుందండి నా వాయిస్? వినపడుతుందండి. ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' కు సంబంధించి మిమ్మల్ని కంటెస్టెంట్ గా మీకు అవకాశం ఇప్పిస్తానని ఈ తమ్మాలపల్లి రాజు మీద మీరు పోలీసు జూబ్లీ హిల్స్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. అవునండి. దాని మీద అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు ఈ తమ్మాలపల్లి రాజు అనే వ్యక్తి అసలు మీకు ఎలా పరిచయం అయ్యాడు? అసలు ఎలా జరిగిందండి ఈ ఎపిసోడ్? తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు సత్య అనే పర్సన్ పరిచయం చేశారండి. యాక్చువల్ గా నేను ప్రొఫైల్ ఆల్రెడీ నేను పంపించాను తల్లాడ సాయికృష్ణ అనే పరిచయం ద్వారా, మా ఫ్రెండ్ ద్వారా. ఓకే. సో ఆల్రెడీ ప్రొఫైల్ వెళ్ళింది కదా, కానీ ఇంకా నాకు కాల్ రాకపోయేసరికి నేను సత్య గారికి కాల్ చేసి ఇంకా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఈ పర్సన్ కూడా, అంటే రాజు తమ్మాలి రాజు అనే పర్సన్ కూడా మీ ప్రొఫైల్ ఆల్రెడీ వెళ్ళింది, కానీ మీరు ఒక 5 లక్షల అమౌంట్ రెడీ చేసుకోండి అన్నాడు. దేనికోసం 5 లక్షలని నేను యాజ్ యాంకర్, యాజ్ యాక్ట్రెస్ గా నేను క్వశ్చన్ చేసినప్పుడు తను ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే కాస్ట్యూమ్స్ అండ్ ఓకే. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత, బిగ్ బాస్ హౌస్ లోకి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 105 days కోసం మీకు కాస్ట్యూమ్స్ అండ్ ఆ పిఆర్ కోసం మీకు అమౌంట్ కావాలి, అది మీరైనా బయటైనా ఖర్చు పెడతారు కదా, అదేదో మాకే ఇస్తే మేమే చూసుకుంటాము, నాకు నీ ద్వారా ఒక రూపాయి కూడా ఏమీ రాదమ్మా, నేనేమంత స్వార్థపరుణ్ణి కాదు, సో సత్య పరిచయం చేశాడు కాబట్టి నేను నీకు మంచి చేయాలని అనుకుంటున్నాను, ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే నువ్వు బయటకు వచ్చిన తర్వాత మాకేమన్నా లైఫ్ ఇస్తావు అనే ఒక ఉద్దేశంతో అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఈ సత్య అనే వ్యక్తి ఎవరు? అసలు సత్య అనే వ్యక్తికి మిమ్మల్ని పరిచయం చేయడానికి అసలు అతనికి అతను ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు ఇందులో? సత్య అనే పర్సన్ నాకు 1 year నుంచి తెలుసండి. నేను వెడ్డింగ్ ఈవెంట్స్ యాంకర్ గా చేస్తాను, 2 movies కి మెయిన్ లీడ్ గా చేశాను, నమస్తే సేఠి అండ్ మిస్టరీ మూవీ. ఓకే. సో అప్పుడు నాకు సత్య గారి పరిచయము. అతను ఏంటి అంటే ఎవరు మీలో కోటీశ్వరుడు దానికి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ గా చేస్తాడు. ఓకే. ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ గా చేస్తాడు. అంటే ఈ 'బిగ్ బాస్' ఇప్పుడు ఈ తమ్మాలి రాజు అనే వ్యక్తితో కూడా తనకు పరిచయం ఉంది అయితే? అవునండి, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఓకే. అలా మిమ్మల్ని కమ్యూనికేట్ అయ్యారు. అవునండి. సో బిగ్ బాస్ సీజన్ 6 వరకు అతను కాస్టింగ్ ఇన్ఛార్జ్ గా చేశాడు తమ్మాలి రాజు అనే పర్సన్. కానీ నాకు ఇంట్రడ్యూస్ చేసుకుంది మాత్రం నేను బిగ్ బాస్ మేనేజర్ ని, బిగ్ బాస్ డైరెక్టర్ ని అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. అమౌంట్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయము, నేను అడిగిన తర్వాత అంటే నా ఫ్రెండ్స్ అందరూ చెప్పిన విషయం ఏంటంటే అతను ఒక కాస్టింగ్ ఇన్ఛార్జ్ గా చేశాడు అని. కాస్టింగ్ ఇన్ఛార్జ్ గా చేసిన వ్యక్తి నేనే ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్, ఆ షో మొత్తానికి ఇన్ఛార్జ్ నేనే అని చెప్పాడా మీకు? అవునండి. ఓకే. మరి అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు ఈ అమౌంట్ కట్టే ముందు, ఈ అమౌంట్ మీరు ఏదైతే ఇప్పుడు 2.5 lakh వరకు అతనికి ఇచ్చాను నమ్మి అని చెప్తున్నారు కదా, ఈ అమౌంట్ మరి ఇచ్చే ముందు కనీసం అసలు మినిమం ఎంక్వైరీ అనేది చేయలేదా? నిజంగానే ఈ పిఆర్ టీమ్ కోసం లేకపోతే కాస్ట్యూమ్స్ కోసం డబ్బులు ఇలా తీసుకుంటారా? ప్రీవియస్ కంటెస్టెంట్లు కూడా ఇలాగే ఏమన్నా ఇచ్చారా? అసలు ఏంటనేది కూడా మీరేం ఎంక్వైరీ చేయలేదా? నేను ఎవరిని ఎంక్వైరీ చేయలేదండి. నేను ఉట్టిగా ఎవరిని బిలీవ్ చేశానంటే సత్య గారిని. సో సత్య అనే పర్సన్ నమ్మాను కాబట్టి రాజు అనే పర్సన్ అప్పుడు నేను సత్య గారికి కాల్ చేశాను. ఒక 10-15 times కాల్ చేసి ఓకేనా, నమ్మొచ్చా, నా కోసమే ఖర్చు పెడతారు అమౌంట్, సో ఈ అమౌంట్ విషయంలో నన్ను వేరే తప్పుదారేం పట్టించరు కదా, ఈ విధంగా నన్ను మోసం చేయరు కదా అని చెప్పేసి నేను అడగడం జరిగింది. సో అప్పుడు అతను ఏం చెప్పారు, సత్య అనే పర్సన్ అంటే నువ్వు నమ్మొచ్చమ్మా, నాకు వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ అడ్రస్ అంతా తెలుసు, నువ్వు నమ్మొచ్చు అని చెప్పారు. ఓకే. మీరు అతనికి 2.5 lakhs ఇచ్చారు కంటెస్టెంట్ గా. ట్రాన్సాక్షన్ చేశానండి. సో అంటే షో స్టార్ట్ అవ్వడానికి ఎన్ని రోజులు ముందు జరిగింది ఇదంతా కూడా? నేను జూన్ నెలలో ఇచ్చాను. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే 4 months అండి. September 3rd కి షో స్టార్ట్ అయింది. ఓకే. 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 సో మరి ఇప్పుడు ఆ షో స్టార్ట్ అయిపోయింది. మరి షో స్టార్ట్ అయిన తర్వాత అయినా మరి కనీసం మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు. అసలు ఆల్రెడీ లిస్ట్ బయటకు వచ్చేసింది. కనీసం అంటే చాలా కాలం అయిపోయింది కదా.
మరి ఇంతకాలం అయింది. షో స్టార్ట్ అయిన తర్వాత కంటెస్టెంట్స్ లిస్టులో మీరు లేరు. మీరు హౌస్‌లోకి వెళ్ళలేదు. మరి అప్పుడే ఈ విషయాన్ని బయటికి తెలియజేయలేదు ఎందుకని? షో స్టార్ట్ అయ్యేంత వరకు కూడా నువ్వు థర్డ్ పర్సన్ కి ఈ విషయం తెలిస్తే నిన్ను రిజెక్ట్ చేస్తారు అనే విషయం చెప్పాడు. షో స్టార్ట్ అయిన తర్వాత నీ ప్రొఫైల్ లేట్ గా వెళ్ళింది, నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. మళ్ళీ ఆ తర్వాత కూడా సీజన్ 7 ఉల్టా పుల్టా నీకు లాస్ట్ 1 మంత్ వరకు కూడా నీకు టైం ఉంటుంది అని చెప్పి నమ్మవలికాడు. సో నేను ఎప్పుడైతే నేను గెస్ట్ చేశానో అతను నన్ను చీట్ చేస్తున్నాడని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అక్టోబర్ నవంబర్ నెలలో అప్పుడు అగ్రిమెంట్ రాపించాను. సో అగ్రిమెంట్ లేకుండా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడినా ఎవరు నమ్మరు. సో నేను ఫస్ట్ అతన్ని నన్ను మోసం చేస్తున్నాడని నేను గెస్ట్ చేసి ఆ తర్వాత నేను ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాను. ఆ తర్వాత అతను చెక్ ఇచ్చాడు, అతని ఆధార్ కార్డ్ ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు అని అంటే నేను నిన్ను మోసం చెయ్యనమ్మా, నిన్ను మోసం చేసే పర్సన్ అయితే నేను నీకు ఇవన్నీ ఎందుకు ఇస్తాను అని చెప్పి మాట్లాడాడు. అంటే ఏమని ఇచ్చాడు అగ్రిమెంట్ లో? అంటే షో గురించి అని తీసుకున్నట్టు ఇచ్చాడా, లేకపోతే మీ దగ్గర వ్యక్తిగతంగా తీసుకున్నట్లు అగ్రిమెంట్ రాశాడా? ఎట్లా రాశాడు అగ్రిమెంట్ లో? మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో అనే కార్యక్రమం కోసం నేను స్వప్న చౌదరి అనే అమ్మాయి దగ్గర 2,50,000 రూపాయలు తీసుకున్నాను అని చెప్పి రాశాడండి. డైరెక్ట్ గా అదే విషయాన్ని మెన్షన్ చేస్తూ రాశాడు. అవునండి, అగ్రిమెంట్ ఉంది, నేను మీకు పంపిస్తాను. రాశాడు. మీకు చెక్ కూడా ఆల్రెడీ చెక్ ఇచ్చాడు. ఆల్రెడీ చెక్ ఇచ్చాడండి. సో ఇప్పుడు దాన్ని అది చూస్తే అది బౌన్స్ అయిపోయింది. దాని మీద ఇప్పుడు మీరు కేసు ఫైల్ చేశారా? అవునండి, ఫైల్ చేశాను. ఓకే. మరి ఇది అయిపోయిన తర్వాత మరి మీరు మడి అడిగినప్పుడు తను ఏం చెప్పాడు అసలు? మరి షో అయిపోయింది, మీరు తారీఖు నాకు లాస్ట్ డేట్ ఇచ్చాడు. నేను డిసెంబర్ 21కి కాల్ చేశాను. పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదమ్మా, నీకు ఇప్పుడు అమౌంట్ వస్తాయని ఎలా అనుకుంటున్నావు, జనవరిలో కాల్ చేయని చెప్తే నేను అప్పటికి కూడా వెయిట్ చేసి జనవరి 6కి కాల్ చేస్తే మళ్ళీ మార్చ్ అన్నాడు. సో ఇంత టైం చెప్తున్నారు, నేను మీకు కేవలం కాస్ట్యూమ్స్ అండ్ పిఆర్ కోసం అమౌంట్ ఇచ్చాను, మీరు ఎవరికి అమౌంట్ ఇచ్చారు అతనికి కాన్ఫరెన్స్ పెట్టండి నేను మాట్లాడతాను అని అంటే ఒక టాపిక్ డైవర్ట్ చేసేసి నువ్వేం చేసుకుంటావో చేసుకో, కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో, మీడియాకి వెళ్తావా వెళ్ళు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో అని చెప్పి అతను మాట్లాడడం జరిగింది. అండ్ సీజన్ 8 కి నువ్వు ఎలా వెళ్తావో చూస్తా, ఇండస్ట్రీలో నువ్వు ఎలా తిరుగుతావో నేను చూస్తా అని చెప్పి నాకు బెదిరిస్తున్నాడు. ఓకే. అంటే మీ ఫస్ట్ మనీ ఇస్తా అని చెప్పాడు. మనీ గురించి మీరు ఎక్కువగా ఒత్తిడి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతూ బెదిరించే ప్రయత్నం చేశాడు అయితే? అవునండి. అంటే ఓకే, ఇదంతా జరిగింది. ఇప్పుడు మీరు ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదంతా ఫర్దర్ గా ప్రాసెస్ అనేది నడుస్తుంది. బట్ యాజ్ ఏ అంటే మీరు కంటెస్టెంట్ గా వెళ్ళాలనుకున్న వ్యక్తిగా మినిమం అంటే మీరు 2.5 lakhs అంటే ఎట్ ఏ టైం ఇచ్చారా, లేకపోతే ఏమన్నా విడతల వారీగా 50,000 60,000 అట్లా ఏమన్నా ఇచ్చారా? విడతల వారీగానే ఇచ్చానండి. ఓకే ఓకే. 10 days టైం పెట్టుకొని ఆ టైంలో ఇచ్చాను నేను. ఓకే. సో మీ దగ్గర 2.5 lakhs ఉంటే ఆ 2.5 lakhs ఇచ్చారా, లేకపోతే దీనికోసం ఏమన్నా అప్పు ఏమన్నా చేశారా? బయట నుంచి నేను అప్పు చేశానండి. మళ్ళీ ఇప్పుడు సో కంటెస్టెంట్ గా వెళ్ళాలన్న ఉద్దేశంతో మీరు అప్పు కూడా చేసి ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ ప్లస్ మీరు తీసుకొచ్చిన అమౌంట్ మొత్తం గమనించండి, కంటెస్టెంట్ గా వెళ్ళడం కోసం కాదు, ఆల్రెడీ ప్రొఫైల్ కన్ఫర్మ్ అయిపోయింది, కంటెస్టెంట్ గా నువ్వు సెలెక్ట్ అయ్యావు. లోపలికి వెళ్ళిన తర్వాత నీకు పిఆర్ కోసం అండ్ కాస్ట్యూమ్స్ కోసం మాత్రమే నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది, లోపలికి వెళ్ళడం కోసం కాదు. ఓకే ఓకే ఓకే. అండ్ ఓకే, మీ అంటే కంటెస్టెంట్ గా ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయావు, నీ కాస్ట్యూమ్ నీ పిఆర్ అంటే నీ పబ్లిసిటీ బయట పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ అమౌంట్ తీసుకొని దీనికోసం ఖర్చు పెట్టడం కోసం నీ దగ్గర తీసుకుంటున్నా అని చెప్పాడా? అవునండి, దానికోసమే నేను కూడా ఏంటి అని అంటే బయట ఎవరినైనా ఒక PR1 పెట్టుకుంటే ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక మూవీ రిలీజ్ అవుతూనే ఉంటుంది. బయట ఏదన్నా ఒక హాట్ టాపిక్ వచ్చినా, ఏదైనా సెన్సేషనల్ న్యూస్ వచ్చినా కూడా అతను వాటి వైపు వెళ్తారు, వర్క్ చేస్తారు కదా. సో నేను హౌస్ లో ఉన్నప్పుడు నా కోసమే కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పి నాకు రాజు అనే పర్సన్ నాకు నమ్మపలికాడండి. అందుకోసమనే నేను వాటి కోసం అమౌంట్ ఇచ్చాను తప్పించి లోపలికి వెళ్ళడం కోసం నేను అమౌంట్ ఇవ్వలేదు. అయితే మీరు తమ్మాలి రాజు అనే వ్యక్తి అంటే మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కానీ, లేకపోతే నిజంగా ఇతనికి ఇటు బిగ్ బాస్ షోతో అటాచ్మెంట్ ఉందనే వ్యక్తిగానే మీరు డైరెక్ట్ గా గమనించే ఇచ్చారా, లేకపోతే జస్ట్ మీరు సత్య అనే పర్సన్ ని అతని ద్వారా మాత్రమే ఇతను నమ్మాల్సి వచ్చిందా? మీరు ఏమైనా ప్రత్యక్షంగా కూడా తెలుసుకున్నారా ఈ రాజు అనే వ్యక్తి నిజంగా బిగ్ బాస్ షోకి రిలేటెడ్ ఉన్నాడని? సత్య గారిని నమ్మిన తర్వాత నేను తమ్మాలి రాజు ఇన్స్టాగ్రామ్ నేను ఒకసారి చెక్ చేశాను. అందులో కూడా అతను బిగ్ బాస్ మేనేజర్ నని, ఆ తర్వాత బిగ్ బాస్ డైరెక్టర్ నని అతను పెట్టడం జరిగింది. అవును, కొన్ని ఫొటోస్ అవి కూడా ఉన్నాయి వాళ్ళతో. సో కలిసిన ప్రతిసారి కూడాను సీజన్ 6 వరకు ఎవరైతే వెళ్ళారో ఆ కంటెస్టెంట్స్ తో కాల్స్ మాట్లాడటము, ఆ కంటెస్టెంట్ తో ఫొటోస్ చూపించడము, వాళ్ళతో చేసిన చాటింగ్ చూపించడము, ఈవెన్ అతను 6 వరకు చేశాడు. నేను అమౌంట్ ఇచ్చింది జూన్ లో, అతన్ని తీసేసిన విషయం నాకు తెలిసింది షో స్టార్ట్ అయిన తర్వాత. సీజన్ 7 స్టార్ట్ అయింది సెప్టెంబర్, నేను అమౌంట్ ఇచ్చింది జూన్ లో. ఓకే. సో
అయితే మీరు అంతా బాగా నమ్మారు. మీరు మీకోసం ఇట్లా మీ పబ్లిసిటీ కోసము, కాస్ట్యూమ్ కోసం ఖర్చు పెడతానని నమ్మబలికాడు కాబట్టి మీరు ఆ మనీ ఇవ్వడం జరిగింది. టోటల్‌గా అదంతా కూడా రివర్స్ అయిపోయింది. కాకపోతే చిన్న విషయం ఏంటంటే ఒకవేళ ప్రీవియస్ కంటెస్టెంట్స్ అసలు ఎళ్ళినప్పుడు గానీ, వాళ్ళు ఎలా ఇట్లాంటి ప్రొసీజర్స్ ఏమన్నా జరిగున్నాయా? వీళ్ళు ఆల్రెడీ చేసున్నారు గదా! ఎవరో ఒకళ్ళని కనీసం మీరు ప్రీవియస్ వాళ్ళతో ఒక్క మాటన్నా మాట్లాడి అసలు ఎలా జరుగుతుంది? ఇలా తీసుకున్నారు నా దగ్గర. మరి ఇట్లాంటిదేమన్నా ఉంటదా అని ఏమన్నా బేసిక్ ఎంక్వైరీ ఏమన్నా చేయలేదా? లేదండి. తీసుకున్న తర్వాత నేను ఇంకెవరితో మాట్లాడడానికి లేదు. ఎందుకు అంటే థర్డ్ పర్సన్ నేను ఎవరితోనైనా ఈ విషయం గురించి నేను డిస్కస్ చేస్తే రిజెక్ట్ చేస్తారని చెప్పాడు నాకు. యాహ్! యాహ్! ఓకే. 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 ఆహా! రిజెక్ట్ చేస్తారని చెప్పారా? డే 1 నుంచి కూడా ఈ విషయం మన మధ్యనే ఉండాలి. ఎవరికైనా థర్డ్ పర్సన్‌కి చెప్తే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు వాళ్ళక్కడ. ఎవరికీ తెలియకూడదు అని చెప్పాడు. ఓకే. సో, అంటే ఇప్పుడు సెవెంత్ సీజన్‌కి కూడా అతను వర్క్ చేస్తున్నాడని అనుకున్నారు మీరు. అవునండి. అలాగే అనుకున్నాను. కానీ అతన్ని తీసేసిన విషయం నాకు మొన్న జనవరిలో తెలిసింది. ఇప్పుడు ఈ జనవరి 6థ్ తర్వాత తెలిసింది. తెలిసింది. ఓకే. ఆ విషయం తెలుసుకున్న తర్వాతే మీరిప్పుడు బయటకొచ్చి దీని గురించి మాట్లాడుతున్నారా? అవునండి. నేను మెయిన్‌గా బయటకొచ్చి మాట్లాడడానికి రీజన్ నేను తమ్మాలి రాజు అనే పర్సన్ చేతిలో మోసపోయాను. బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కానీ, మా టీవీ వాళ్ళు కానీ నన్నెవరు మోసం చేయలే. ఓకే. మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో అనే పేరు అడ్డు పెట్టుకొని అతను నా దగ్గర అమౌంట్ తీసుకున్నాడు. అగ్రీమెంట్‌లో కూడా క్లియర్‌గా రాసాడు. సో, ఏంటి మరి ఫైనల్‌గా ఇంకొక అంటే విషయం ఆ! సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు నాలాగే అమౌంట్ ఇచ్చి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు బయటికి రాలే. నేనెందుకు బయటకొచ్చి మాట్లాడుతున్నాను అంటే ఒక మీడియాలో ఉండే అమ్మాయిని, ఒక యాంకర్‌గా, ఒక యాక్ట్రెస్‌గా ఉన్న అమ్మాయిని హ్మ్. తప్పుని ప్రశ్నించకుండా నేను సైలెంట్‌గా ఉంటే నేను తప్పు చేసిందాన్ని అవుతాను. సో ఎప్పటికైనా ఈ విషయం బయటకొచ్చేదే. సో ఇంకా ఫర్దర్‌గా కూడా నాలాగా ఏ అమ్మాయి కానీ, ఏ అబ్బాయి కానీ ఇలా అమౌంట్ ఇచ్చి మోసపోకూడదనేదే నా మెయిన్ మోటో. యాహ్! మిమ్మల్ని ఇంకెవరన్నా ఇట్లా మేము గూడా ఇబ్బంది అంటే మీరొచ్చి బయట చెప్తున్న తర్వాత, ఇలాగ మేము కూడా అతనికి పైసలిచ్చి మోసపోయాము, ఇట్లా జరిగింది మాకు అని మీ దగ్గర మీకు ఫోన్ కాల్ ద్వారా గాని, డైరెక్ట్ కాంటాక్ట్‌లో గాని ఎవరన్నొచ్చారా? చేశారండి. మంగ అనే పర్సన్ కాల్ చేశారు. ప్రియా అనే ఓహ్! పర్సన్ కాల్ చేశారు. అశోక్ గారు కాల్ చేశారు. ఓకే. వాళ్ళని కూడా లక్షల్లోనే తను డిమాండ్ చేయడం జరిగింది. మంగ గారు వాళ్ళ టీమ్ ఒక 8 మంది ఉంటే 8 మంది దగ్గర నుంచి కొన్ని లక్షల్లో అతను అమౌంట్ అనేది వసూలు చేశాడు. ఓహో! ఓకే. ఇంకా చాలా మందున్నారయితే. అవునండి. యాహ్! సో, ఫైనల్‌గా అంటే ఏంటి ఎట్లా న్యాయం అంటే మీ డబ్బులు మీకు రావాలనేది ఫస్ట్ మీ నిర్ణయం ఉంటుంది. హ్మ్. ఇంకా అంటే అతనికేమో ఎటువంటి శిక్ష పడాలనుకుంటున్నారు? లేకపోతే ఎటువంటి ఎలా జరిగితే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు ఫైనల్‌గా అసలు? అంటే అతని ఎలాంటి శిక్ష పడుతుంది ఏంటి అనేది మా అడ్వకేట్ గారు కానీ, ఆ తర్వాత పోలీస్ శాఖ వారు గానీ వాళ్ళు చూసుకుంటారు. మెయిన్‌గా అతను ఎవరి పేరైతే యూజ్ చేసుకున్నాడో మా టీవీ పేరు కానీ, బిగ్ బాస్ షో వాళ్ళది కానీ, లేదంటే నాకు చేసిన అన్యాయం గురించి ముందుగా అతను రియలైజ్ అయ్యి ముందు ఒక అపాలజీ, ఒక క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత ఎవరెవరి దగ్గరైతే అమౌంట్ తీసుకున్నాడో అందరికీ అమౌంట్ తిరిగి ఇచ్చేసేయాలి. యాహ్! ఇండస్ట్రీలో అసలు అతన్ని ఎక్కడ కూడా ఎవరు ఈవెన్ ఒక ఆఫీస్ బాయ్ లా కూడా పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఒక ఆడపిల్లని నేను మీడియాకు ముందుకొచ్చి మాట్లాడుతుంటే చాలా మంది చాలా విధాలుగా అంటూ ఉంటారు. కానీ నేను ఎంత ఎమోషనల్ గా ఎంత బాధను అనుభవించాను, ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయావు, నీ ప్రొఫైల్ వెళ్ళిపోయింది అని చెప్పి, అవును. కాస్ట్యూమ్స్ కూడా రెడీ అయిపోయాయని చెప్పేసి నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత ఆ షో స్టార్ట్ అయిన తర్వాత నేను దాదాపుగా 2 మంత్స్ ఈవెంట్స్ కూడా చేయలేదండి. చెప్పాడు. ఓకే. ఆగస్టు, సెప్టెంబర్ ఒక 2 నెలలు మీరు ఈవెంట్స్ కూడా చేయకూడదు. మీకు ఏ టైంలో కాల్ వస్తుందో తెలీదు. మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు కాల్ చేస్తారని కూడా నాకు నమ్మబలిగించాడు. సో, యాజ్ ఇట్ ఈస్‌గా 'బిగ్ బాస్' షో వాళ్ళు ఎటువంటి కండిషన్స్ అయితే పెడతారో, ఆ కండిషన్స్ అన్నీ బిఫోరు యెస్. షోలోకి ఎంటర్ అవ్వడానికి ముందు, షో తర్వాత ఎట్లాంటివి ఉంటాయి, బయటకొచ్చిన తర్వాత అనేవన్నీ కూడా మిమ్మల్ని ముందుగానే ప్రీ ప్లాన్ చేసి ఉంచారట్లా. అవునండి. ఓకే. యాహ్! ఫైనల్‌గా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. థాంక్ యూ అండి. మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీ మీడియా సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలాగే ఉండాలని యాహ్! కోరుకుంటున్నానండి. యాహ్! థాంక్ యూ స్వప్న చౌదరి గారు. థాంక్ యూ అండి. రైట్. సో, అది 'బిగ్ బాస్' షోలో కంటెస్టెంట్‌గా ఆల్రెడీ నువ్వు సెలెక్ట్ అయిపోయావు. నీకు కాస్ట్యూమ్స్ రకరకాల వీకెండ్స్‌లో బాగా కనిపించడం కోసం కాస్ట్యూమ్స్ ఉంటాయి. అలాగే బయట పబ్లిసిటీ జరగాలనేది పేజెస్ ఓపెన్ చేసి నీ పేరు మీద చేయాలి. ఇవన్నీ చేసి ఇలా ఈ తమ్మాలి రాజు అనే వ్యక్తి ఆ అమ్మాయిని స్వప్న చౌదరిని ఇట్లా చీట్ చేసి 2.5 లాక్స్ తీసుకున్నాడు. అతని దగ్గర ఆమె దగ్గర మాత్రమే కాదు. ఇక మిగతా అమ్మాయిల దగ్గర కూడా చాలా మొత్తం తీసుకున్నారు. కాకపోతే చాలా మంది బయటికి రాలేదు. బట్ ఈ అమ్మాయి కొంత డేర్ చేసి తను లాస్ అయిపోయాను కాబట్టి తనకు న్యాయం జరగాలి. తను ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి బయటకొచ్చి తన విషయాన్ని తెలియజేసింది. సో, అంటే వాస్తవానికి కనీసం కొంచెం తెలుసుకొని అంటే ఎవరన్నా అసలు ఇలాంటి ప్రాసెస్ ఒకటి జరుగుతదా అనేది మినిమమ్ ఎంక్వైరీ చేసినట్లయితే బాగుండేది. బట్
సెలెక్ట్ అయిపోయామని ఆల్రెడీ చెప్పాడు, ఆల్రెడీ బిగ్ బాస్లో ఉన్నాడు, ఆల్రెడీ చేస్తున్నాడు, ఫొటోస్ తనకు సంబంధించినటువంటి ఆ వర్క్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని చూపించాడు కాబట్టి అట్లా నమ్మాల్సి వచ్చింది అనేది స్వప్న చౌదరి యొక్క అతను వర్షను. కాకపోతే చాలా మంది ఈ యూట్యూబర్స్ అయినా సరే, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఇలా ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ బిగ్ బాస్ షోకి సంబంధించి కావచ్చు, వాట్ ఎవర్ ఇంకేదైనా సరే, మీకు అలాంటి పెద్ద అవకాశం వచ్చేసింది, ఇంత పే చేయండి, అంత ఛాన్స్ వచ్చి, ఎప్పుడైనా సరే అవకాశం ఇచ్చేవాడు మనకు పైసలు ఇస్తాడు కానీ అవకాశం కోసం డబ్బులు తీసుకొని ఉంటారు, మధ్యలో ఈ మధ్యవర్తులు ఉంటారు. కానీ ఫ్యాక్ట్స్ను చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం ఈ యొక్క ఇన్సిడెంట్తో బయటపడింది అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి.